దేశంలో ఘోరం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం. నదిలో పడ్డ 2 బస్సులు. 63 మంది ప్రాణాలు గల్లంతు. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ప్రతికూల వాతావరణం నేపాల్ ప్రజలకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే నేడు ఉదయం మధ్య నేపాల్లోని మదన్ ఆసిర్ హైవేపై కొండ చర్యలు విరిగిపడడంతో అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న 2 బస్సులు బోల్తా కొట్టి త్రిశూల నదిలో పడిపోయాయి. దీంతో ఇది ఘోర ప్రమాదంగా చిత్రీకరించబడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న దాదాపు 63 మంది తప్పిపోయినట్లు తెలుస్తోంది. 2 బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు చిత్వాన్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలో ఘటనా స్థలికి చేరుకుని వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తప్పిపోయిన బస్సులను వెతకడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇదే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా కాట్మాండ్ నుంచి భరత్పూర్ చిత్వాన్కి వెళ్లాల్సిన 2 బస్సులు క్యాన్సిల్ అయ్యాయి. ఇదేలా ఉండగా నారాయణఖేడ్ ముగ్లిన్ రోడ్డు సెక్షన్ లో కొండ చర్యలు విరుగుపడడంతో దాదాపు 5 డజన్ల మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వరదలు కొండ చర్యలు విరుగుపడడంతో పెద్ద ఎత్తున ఆస్తులకు నష్టం వాటిల్లిందని నేపాల్ ప్రధాని పుష్ప మహమల్ తెలిపారు. అయితే ఇలాంటి ప్రాంతాలలో జరిగిన ప్రమాదాలపై విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బస్సు ప్రయాణికులను శోధించి రక్షించాలని హోం అడ్మినిస్ట్రేటివ్ సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు ఆదేశించారు.